ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తూ న్యాయాధికారాలను కలిగి ఉండే స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1960 ప్రకారం జరుగుతాయి. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి, ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ను నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితా నుండి విదేశీ అక్రమ వలసదారులను గుర్తించి తొలగించటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడిగా ఉండి అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు లేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు. ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధృవీకరించడానికి ఎస్ఐఆర్ అవసరం. ప్రత్యేక సమగ్ర సవరణ నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటు దార్శనికతకు ఊతమిచ్చి తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడంలో, ప్రజాస్వామ్య చట్టబద్ధతను కాపాడటంలో సహాయపడుతుంది. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం ఇంటింటి సర్వేలు, ఆన్లైన్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉన్న ఓటరు నమోదును నిర్ధారిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం తొలుత బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను నిర్వహించింది. ఓటరు జాబితా కంప్యూటరీకరణ జరిగినప్పటికీ గత 2 దశాబ్దాలుగా గణనీయమైన మార్పులు సంభవించడంతో బీహార్లో విజయవంతంగా అమలు చేసిన ఈ ప్రక్రియను ఇప్పుడు దేశమంతా చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సమగ్ర సవరణను చేపట్టే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 4వ తేదీ నుండి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా 2వ దశకు శ్రీకారం చుట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో కూడిన కమిటీ మొదటి దశలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ను చేపట్టనున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాలను వెల్లడించింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలోని 321 జిల్లాలు, 1843 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లు మొదటి దశ ఎస్ఐఆర్ పరిధిలోకి వస్తారు. ఎస్ఐఆర్ నమోదు అనంతరం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది. వీటిలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2026లో ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో కూడా 2026లో ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం అక్కడ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ జరుగుతున్నందున ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను తర్వాత వేరుగా చేపట్టనున్నారు. ఒకే వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించటం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటం, మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించటం, ఓటరు పేరు, చిరునామా, వయసు, వాటిలో ఉన్న తప్పులను సరిదిద్దటం లక్ష్యంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్విరామంగా కృషి చేస్తోంది. అర్హులైన ఏ ఓటరు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా, ఓటర్ల జాబితాలో అనర్హులైన ఓటర్లు ఎవరూ చేరకుండా ఎస్ఐఆర్ నిర్ధారిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీని ద్వారా తప్పులు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, దేశ ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం విశేష కృషి చేస్తోంది. మీరింతవరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.